అమెరికా ఇరాన్ మధ్య అణు చర్చలు ప్రారంభం కానున్నాయి. ఒమన్ వేదికగా జరిగిన ఈ చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాయనే దానిపై ఇప్పుడు ప్రపంచ దేశాలు తీవ్ర ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు ఫెయిల్ అయితే బల ప్రయోగానికి కూడా ట్రంప్ వెనుకాడరని ఆమె వ్యాఖ్యానించారు. ఉమ్మలో జరగనున్న చర్చల్లో ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ట్రంప్ ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అనురహిత ఇరాన్ డిమాండ్కు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ దౌత్యం సాధ్యం కాకుంటే ట్రంప్కు మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఖమేనీ కలత చెందక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు రెవల్యూషనరీ గార్డ్స్ స్థావరంలో ఉన్న అండర్ గ్రౌండ్లో ఇరాన్ దీర్ఘశ్రాని ఖొరాష్రావ్ 4 క్షిపణులను మోహరించినట్లు స్థానిక మీడియా చెప్పింది. అమెరికాకు చెందిన విమాన వాహన నౌకలు, యుద్ధ నౌకలు, నిఘా విమానాలతో సహా చాలా మంది అదనపు దళాలు ఇప్పటికే ఆ ప్రాంతంలో మోహరించాయి. ఇదిలా ఉండగా ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లో వేలాది మంది ఆందోళనకారులు మృతి చెందారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ఆందోళనకారులకు ఏదైనా జరిగితే తాము చేసుకుంటామనేసి ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. మరోవైపు అమెరికా ఇరాన్ వైపు యుద్ధ నౌకలు పంపించడం మరింత ఉద్రిక్తలను పెంచింది. అనంతరం ఇరు దేశాలు అణుచర్చలు జరిపేందుకు అంగీకరించాయి. అయితే శుక్రవారం ఒమన్ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. ఇందులో భాగంగా అణుచర్చలతో సహా మరికొన్ని అంశాలపై కూడా చర్చించాలని ఇరాన్ భావిస్తున్నట్లు సమాచారం.